నీ హృదయంలో దేవుడు కొలువై ఉన్నాడు. అతడే జీవాత్మ, అశరీరుడు, నిత్యుడు, అనంతుడు, అంతటా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు, నిర్వికారుడు, రూపము నామములు లేనివాడు. కానీ మనోశరీరం అనే ఈ బొమ్మ, మనోదేహం అనే ఈ బొమ్మ దాని ఆలోచనలతో మనిషి స్థాయికి దేవుడిని తీసుకొచ్చింది. దేవుడితో ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి, ఆయనపై ప్రేమ పెంచుకోవడానికి ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చింది. అందుకే ఆయనను అది మూర్తిమంతం చేసింది. ఆ మూర్తిపై ఏ సులక్షణాలు ఉంటే మనిషి నిరాకార దేవుణ్ణి చేరుకుంటాడో ఆ లక్షణాలన్నీ ఆపాదించింది. ఇది విషయం. అవ్యక్త అంటే వ్యక్తంగా ఉన్న వ్యక్తంగా ఉన్న మూర్తి నుంచి అవ్యక్త పరబ్రహ్మం వైపు తీసుకువెళ్ళటానికి మనస్సు చేసిన ప్రయత్నం. అవ్యక్త పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చేసిన మహాప్రయత్నం ఫలమే సుగుణ సాకార బ్రహ్మం. మనస్సు పరిధి వరకే, మనస్సు పరిధికి మించి దేవుడు ఉంటాడు. ఈ మనస్సు చేసిన బొమ్మ, ఈ మూర్తి, దేవుడు మూర్తి మనస్సు పరిధి వరకే. మనస్సుకు మించి, అధిగమించి దేవుడు ఉంటాడు. ఇది మనసుకు తెలుసో లేదో తెలియదు. మనసు వరకే, ఆ పరిమితి వరకే ఆ మూర్తిని తయారు చేసింది ఆ సుగుణాలతో. అది మూర్తి పూజ దగ్గర ఆగిపోతే, అది అంటే ఈ మనోదేహం పూజ దగ్గరే, మూర్తి పూజ దగ్గరే ఆగిపోతే దాని ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. మూర్తి పూజా పునస్కారాలు ప్రాథమిక దశలో ఇవన్నీ దోహదకారులే. వీటి వల్ల వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు ఉందా అని ఆలోచించాలి. వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు ఉందో